నమస్తే, వెల్కమ్ టు అవర్ షో. మన ఛానల్లో ఎన్నో హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉంటాను. చాలా మంచి స్పందన రావడంతో కొన్ని మనకి ప్రాక్టికల్గా చేసి చూపించడం ద్వారా మీకు మంచి ఐడియా వస్తుంది. సో మీరు కూడా ప్రాక్టికల్గా తెలుసుకుంటారు అన్న ఉద్దేశంతో ఇంట్లో దొరికే పదార్థాలతో ఎలా నీట్గా చేసుకోవాలి, మన స్కిన్ నీట్గా మెరిసే చర్మం ఎలా రావాలి అనడానికి ఒక మంచి టిప్ చెప్పబోతున్నాను. చాలా సింపుల్గా జస్ట్ ఇలా హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. ఒక 30 నిమిషాలు మీరు టైం కేటాయిస్తే సరిపోతుంది. నీట్ స్కిన్ అనేది మీ సొంతం అవుతుంది. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. సో ముందుగా కావాల్సిన పదార్థం మనకి స్క్రబ్గా కానీ ఫేస్ నీట్గా అవ్వటానికి సోప్గా యూస్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థం ఏదే ఉంది అంటే అది ఫస్ట్ ప్లేస్ వస్తుంది దానికి, అది శనగపిండి. సో ఇక నెక్స్ట్ ఐటమ్ ఏదైతే ఉందో అది పాలు. పచ్చి పాలు, మీగడ తీయని పాలు తీసుకోండి. పాలు చాలా అంటే చాలా స్కిన్ మృదువుగా అవుతుంది. ఇక నెక్స్ట్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్, మనం ఇంట్లో రోజు మార్నింగ్ అసలు ఇది లేకపోతే నడవదు చాలామందికి. అదేమిటి అంటే కాఫీ పౌడర్. సో ఎనీ కాఫీ పౌడర్, బ్రూనే వాడాలని లేదు, నెస్కాఫే ఏదైనా వాడచ్చు, కాఫీ పౌడర్ వాడితే సరిపోతుంది. ఈ 3 పదార్థాలతో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మనం, దానివల్ల మన స్కిన్ ఎంత మెరిసే చర్మం మనకి రెడీ అవుతుంది. ముఖ్యంగా పార్టీ వేర్కి సూపర్గా పనికొస్తుందండి ఇది. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అటు స్క్రబ్గా యూజ్ అవుతుంది, ఇటు ప్యాక్గా కూడా వేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూసుకుందాం. సో ఫస్ట్ కాఫీ పౌడర్ కరెక్ట్గా 1 స్పూన్ వేసుకోవాలండి. మనకి టీ స్పూన్తో 1 స్పూన్ ఆఫ్ కాఫీ పౌడర్ ఫేస్కి, నెక్కి మొత్తానికి సరిపోతుంది. అందుకనే ఎక్కువ యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక మీరు స్క్రబ్గా యూస్ చేసుకోవాలి, మళ్ళీ దాన్నే ప్యాక్గా వేసుకోవాలి అంటే టేబుల్ స్పూన్స్తో 1.5 వేసుకోవాలి. లేదా ఓన్లీ మేము స్క్రబ్గానే యూస్ చేసుకుంటామంటే 1 స్పూన్ సరిపోతుంది. నేను ఇప్పుడు స్క్రబ్ ఎలా చేసుకోవాలని చెప్తున్నాను. సేమ్ ప్రోడక్ట్తో ప్యాక్ కూడా వేసుకోవచ్చు. సో 1 స్పూన్ ఆఫ్ శనగపిండి. నెక్స్ట్ మనకి పాలు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇది. ఎందుకు అంటే మనకి మామూలుగా పాలు, మీగడ తీయని పాలు డైరెక్ట్గా ఫేస్ మీద అప్లై చేసుకున్నా కానీ చాలా గ్లోయింగ్ ఉంటుంది. నీట్గా మనకి ఎలా తయారవుతుంది అంటే స్కిన్ చాలా మృదువుగా, ఫేస్ అంతా క్లీన్ అవుతుంది. క్లీన్ చేసుకోవటానికి కూడా పాలు వన్ ఆఫ్ ద రీజన్. నీట్గా ఓన్లీ పాలతోనే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గరిటె వచ్చేసి మనకి టేబుల్ స్పూన్తో 1.5 టేబుల్ స్పూన్ సరిపోతుంది. మీరు టీ స్పూన్స్తో వేసుకోవాలంటే 3 టీ స్పూన్లు సరిపోతుంది. ఎగ్జాక్ట్గా మీకు కరెక్ట్గా సరిపోతాయి. ఇది మొత్తం ఫేస్కి నీట్గా సరిపోతుంది. ఇది మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. శనగపిండి కొంచెం కలవటం కొంచెం లేట్ అవుతుంది. కాస్త ఓపిక్గా నీట్గా కలుపుకొని ఫేస్కి అప్లై చేసుకోవటం వలన స్కిన్ ఎంత నీట్గా అవుతుంది అనేది మీరే అబ్జర్వ్ చేస్తారు. ముఖ్యంగా ఇది పార్టీ వేర్కి చాలా అంటే చాలా ఉపయోగపడుతుందండి. కొంచెం శనగపిండి పడుతుంది. ఈ మాత్రం జారు ఉండాలి. మనం స్కిన్కి చాలా పల్సగా లేయర్లా వేసుకొని స్క్రబ్ చేసుకుంటాం. స్క్రబ్ ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను ఇప్పుడు చేసి చూపిస్తాను మీకు. స్క్రబ్ కూడా పాలతోనే స్క్రబ్ చేసుకోవాలి. ప్యాక్ వేసుకున్నప్పుడు స్క్రబ్ ఏం అవసరం లేదు, డైరెక్ట్గా ప్యాక్ వేసుకోవచ్చు. లేదా ఇది స్క్రబ్ చేసుకొని ప్యాక్ వేసుకోవచ్చు, అది ఎలా అయినా పర్వాలేదు. సో చాలా అంటే చాలా మీకు స్కిన్ ఎంత బాగుంటుందంటే ఇలా చూసిన తర్వాత స్క్రబ్ చేసుకున్నాక ప్యాక్ వేసుకోకపోయినా పర్వాలేదు అనిపిస్తుంది. అంత చక్కగా అంత నీట్గా అవుతుంది స్కిన్. ఒకసారి చూడండి. సో ఇలా జారుడు అయిన తర్వాత దీన్ని ఇలా తీసుకొని స్కిన్ మీద ఇలా పెట్టిన తర్వాత నీట్గా దీన్ని జస్ట్ ఒక లేయర్ లాగా ఇలా అప్లై చేసుకోవాలి. మీకు వెంటనే ఆరిపోతుందండి ఇది. నేను గతంలో వీడియోస్ అన్నీ కూడా ఆయిల్తో చెప్పాను. ఆయిల్తో ఉన్నాయి అస్సలు ఆరవు, మీరు టైం చూసుకోవాలని. ఇది చక్కగా ఆరిపోతుంది, స్క్రబ్గా నీట్గా యూజ్ అవుతుంది. మీరు 10 నిమిషాలు టైం పెట్టుకొని దీన్ని నీట్గా ఇలా స్క్రబ్ చేసుకోండి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ నీట్గా స్క్రబ్ చేసుకోండి. ఇందులో మనం వాడే పదార్థాలు ఏవైతే ఉన్నాయో స్కిన్ చాలా బాగా నీట్గా బ్రైట్ అవ్వటానికి బాగా యూజ్ అవుతుంది కాఫీ పౌడర్ వల్ల స్కిన్ చాలా అంటే చాలా బ్రైట్ అవుతుంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తారు. ఇది అయిన తర్వాత ఇలా కొంచెం ఆరుతుంది అనిపించినప్పుడు
మీరు ఇలా వాటర్ తీసుకొని జస్ట్ ఇలా కాటన్ బౌల్ కానీ మామూలుగా ఇలా హ్యాండ్తో ఇలా డిప్ చేసుకొని స్క్రబ్ చేసుకుంటూ ఉండండి. ఇలా 10 నిమిషాలు ఇలా స్క్రబ్ చేసుకొని అయిపోయిన తర్వాత నీట్గా దీన్ని ఇలా క్లీన్ చేసేసి దీన్ని స్క్రబ్ చేసిన ఐటమ్ని వేరేది ఏ ఇంగ్రీడియంట్ ఇందులో కలపాల్సిన అవసరమే లేదు. నీట్గా దీన్నే మళ్ళీ ఒక లేయర్లా ఇలా వేసుకొని మీరు ఇది 10 నుంచి 15 నిమిషాలు ఈ లేయర్ ఇలా ఉంచేస్తే స్కిన్ అనేది స్టిఫ్ అయిపోతుంది, ఆరిపోతుంది. ఇందులో మనం ఆయిల్ కలపలేదు కాబట్టి 10 నిమిషాల్లో మీకు ఆరిపోవడం అనేది మీరు అబ్జర్వ్ చేస్తారు. ఆరిపోయిన తర్వాత దీన్ని నీట్గా క్లీన్ చేసుకోవడమే. సో 10 నిమిషాల్లో ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత ముఖ్యంగా కాఫీ పౌడర్తో మీరు ఇది క్లీన్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా ఇది ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్తో కూడా క్లీన్ అయిపోయిన తర్వాత కంపల్సరీ దీన్ని ఆవిరి పట్టుకోండి. ఆవిరి పడితే మీకు బ్లాక్ హెడ్స్ కానివ్వండి, ఫేస్ మీద ఉన్నటువంటి మృతకణాలు కంప్లీట్గా రిలీజ్ అయ్యి మీరు నీట్గా బయటకు వచ్చేసి ఫేస్ వాష్ చేసుకుంటే ఎంత నీట్గా కనిపిస్తుందంటే స్కిన్ అంత నీట్గా కనిపిస్తుంది. చూడండి, ఇది నేను క్లీన్ చేసిన తర్వాత దీనికి ఆయిల్ అప్లై చేసి మీకు చూపిస్తాను. స్కిన్ అసలు కాఫీ పౌడర్తో జస్ట్ ఒక చిన్న ప్యాక్ లాగా వేసుకున్నా కానీ మనకి స్కిన్ చాలా క్లీన్ అవుతుందండి. అది ప్రాక్టికల్గా నేను రెగ్యులర్గా చేసేది కాఫీ పౌడర్తోనే ఇంట్లో. ఎందుకంటే మనకు అందరికీ ఇంట్లో కాఫీ పౌడర్ కంపల్సరీ ఉంటుంది, పాలు అయితే హ్యాపీగా ఉంటాయి. అవి రెండు లేకపోతే మనకి మార్నింగ్ నడవదు కాబట్టి సో ఆ రెండింటి కలిపి కూడా నీట్గా వేసుకోవచ్చు. సో ఇది అయిన తర్వాత మనం ఆయిల్ తీసుకొని ఆయిల్ని జస్ట్ ఇలా డిప్ చేసుకొని ఎక్కువ ఆయిల్ అనేది అస్సలు అప్లై చేయొద్దు. ఏ స్క్రబ్ తర్వాత అయినా, ఏ ఫేస్ వాష్ అయిన తర్వాత, లేకపోతే ఏ ప్యాక్ తర్వాత అయినా ఎక్కువ ఫేస్ ఆయిల్స్ అప్లై చేయటం కరెక్ట్ కాదు. ఇలా చేసుకొని మొత్తం ఇలా అంతే, జస్ట్ 2 మినిట్స్లోనే మీకు ఆరిపోతుంది. ఎందుకంటే అది అబ్జర్వ్ చేస్తుంది. ఇప్పటిదాకా మనం ప్యాక్ వేసో లేకపోతే ఈ స్క్రబ్ చేసో ఉంచాం కాబట్టి ఫేస్ని 2 నిమిషాల్లో మీకు అసలు ఎటువంటి ఆయిల్గా అనిపించదు. ఏ ఆయిల్ వాడినా ఇలాగే అనిపిస్తుంది స్కిన్. నీట్గా ఇలాగే వెళ్ళిపోవచ్చు పార్టీకి. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, అమ్మాయిలకి కాలేజ్ గోయింగ్ వాళ్ళకి కానివ్వండి, పార్టీస్కి కానివ్వండి, నీట్గా అలాగే వెళ్ళిపోవచ్చు. చిన్న ఐలైనర్ పెట్టుకొని చిన్న లిప్స్టిక్ వేసుకొని వెళ్ళిపోతే ఎంత క్లీన్గా ఉంటుందో స్కిన్ అంత క్లీన్గా ఉంటుంది. అందరికీ నచ్చే వీడియో, అందరికీ యూస్ఫుల్ వీడియో ఇది అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేసి మరి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఎంకరేజ్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో, మరో మంచి ప్యాక్తో మళ్ళీ కలుస్తాను. నమస్తే.